వెల్కమ్ బ్యాక్. నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వినూత్న ఆలోచనలతో ముందుకు దూసుకెళ్తున్నారు. కక్ష సాధింపు రాజకీయాలకు దూరంగా అభివృద్ధి ఎజెండాగా వీలైతే ప్రేమిద్దాం పోయేదేముంది డ్యూడ్ అనే సినిమా డైలాగ్ ని ఆచరిస్తున్నట్టున్నారు. నాటి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అధికార దుర్వినియోగంతో అమృత్ పథకం అభివృద్ధి పైలాన్ను కూలగొట్టిన చోట భారతీయులు తలెత్తుకుని సగర్వంగా సెల్యూట్ చేసేలా 100 అడుగుల జాతీయ జెండాను నిర్మిస్తామంటున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. క్రితం ఒక వ్యక్తి అరాచకానికి నాంది పలికాడు. అదే ప్రదేశంలో మరో వ్యక్తి ఇక్కడ ఆత్మగౌరవానికి నాంది పలికిన పరిస్థితి. అయితే నాటి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆలోచన మరో విధంగా, నేటి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆలోచన మరో విధంగా. అంటే పైలాన్ కూల్చివేత ఒకరైతే భారతీయుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా మరొకరు. అంటే ఈరోజు నెల్లూరు జిల్లా కావలిలో ఒక ఐకానిక్ కట్టడానికైతే నాంది పలికారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. అయితే ఇక్కడ ఏదైతే మనం హిస్టరీ ఏదైతే ఇక్కడ ఎంతమంది అయితే ఎమ్మెల్యేలు పనిచేశారో వారి యొక్క ఖ్యాతిని ఇక్కడ తెలియజేస్తూ భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసినటువంటి నాయకుల్ని మహనీయుల్ని మననం చేసుకుంటూ, అలాగే కావలి ఐ లవ్ యూ కావలి అంటూ ఆత్మాభిమానాన్ని, కావలికి ప్రేమను చాటుతూ, అలాగే భారతీయులందరూ సగౌరవంగా తలెత్తుకుని చాటే విధంగా 100 అడుగుల జెండా ఈ ఐకానిక్ కట్టడాన్ని చూపించేందుకైతే మనం ఇక్కడ కావలిలో ఉన్నాం. కావలి ఎమ్మెల్యే దీని రూపకర్త కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మన ముందున్నారు. సార్ చెప్పండి, ఈరోజు మీరు అత్యంత అంటే నెల్లూరు జిల్లాలోనే కాదు యావత్ రాష్ట్రంలో కూడా దీన్ని పక్క చూసే విధంగా కూడా ఒక ఐకానిక్ కట్టడానికి వైపు అయితే మీరు వచ్చారు. అంటే ఏంటి సార్ మీకు అంటే గతంలో జరిగినటువంటి ఈ అవమానానికి ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ఆత్మాభిమానానికి జరుగుతున్నటువంటి ఈ సంఘర్షణ మీరు ఎలా వివరణిస్తారు? గతంలో కొంతమంది దుండగుల చేతుల్లో ఇక్కడ ఉన్నటువంటి అమృత స్తూపాన్ని కూల్చారు వైసీపీ ప్రభుత్వం. వాళ్ళు స్తూపాన్ని అయితే కూల్చిన స్తూపానికి 10 రెట్లుగా 100 అడుగుల ఎత్తులో ఈరోజు జాతీయ జెండాని గర్వంగా తలెత్తుకుని గర్వించే విధంగా ఈరోజు జెండాని ఆవిష్కరించబోతున్నాం కావలి గడ్డ మీద. ముఖ్యంగా కావలి నియోజకవర్గాల ప్రజలందరూ కూడా, ఇప్పుడున్నటువంటి చదువుకుంటున్న యువత అంతా కూడా దేశభక్తిని పెంచుకోవాలి, జన్మభూమి మీద మమకారం రావాలి, ఉండూరు మీద ప్రేమ ఉండాలనే ఆలోచనతో ఈ రోజున ఐ లవ్ కావలి అనేటువంటి ఒక సింబాలిక్గా ఈరోజు ఇక్కడ ఒకటి దాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దానితో పాటు భారతదేశం యొక్క గొప్పతనం తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడున్న యువతకు ఉంది. 3,15,00,000 మంది ప్రాణత్యాగం చేస్తే మన భారతదేశానికి మనకు స్వతంత్రం వచ్చింది. ఈరోజు పీల్చే గాలి, తినే తిండి, మనం నడిచే భూమి, ఇవన్నీ కూడా అంతమంది త్యాగధనుల ఫలితంగా ఈరోజు మనం అనుభవించేటువంటి భారతదేశం. వాళ్ళందరినీ గుర్తించుకోవాలి. వారు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని మన అందరం కూడా సద్వినియోగం చేసుకుని భారతదేశం మీద మమకారం పెరగాలన్న ఆలోచనతోనే ఈరోజు యువత అందరిలో కూడా దేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలన్న ఆలోచనతో ఈరోజు 100 అడుగుల స్తూపం పైన ఈరోజు జాతీయ జెండాని ఆగస్టు 15వ తేదీన పిల్లల సమక్షంలో దాదాపు 10,000 మంది స్టూడెంట్స్ మధ్య రేపటి జెండాని పిల్లల చేతే ఆవిష్కరించబడుతున్నాం. అలాగే ప్రధానంగా 10,000 మంది విద్యార్థులతో మీరు ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అంటే 10,000 మంది విద్యార్థులకి ఇక్కడ వసతి, అలాగే వాళ్ళు వచ్చేటటువంటి తాగునీరు కానీ వాళ్ళకి వస్తువులు కానీ ఎలా ఏర్పాటు చేయబోతున్నారు? అంటే పూర్తిగా కూడా ఈ రోడ్డు బ్లాక్ చేసిన పరిస్థితి, ట్రాఫిక్ ఎలా నియంత్రణ చేయబోతున్నారు? ఇది కూడా ఒక అంటే వచ్చేటటువంటి విద్యార్థుల వస్తు కల్పన ఎలా ఉంది? అన్ని రకాలుగా మనం చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. దాని పోలీస్ యంత్రాంగం కావచ్చు, రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, అదేవిధంగా కాలేజీ మేనేజ్మెంట్ వారు కావచ్చు, మా వాలంటీర్లు కావచ్చు, అందరూ కూడా దీని మీద ఒక ప్లానింగ్ చేసుకున్నాం. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారమే పోవడం కూడా జరుగుతుంది. దానికి సంబంధించిన మెకానిజం కూడా ఆల్రెడీ పూర్తవడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే 8:30 కల్లా జాతీయ జెండాకి సెల్యూట్ చేసి కాలేజీల నుంచి, స్కూల్స్ నుంచి అందరూ కూడా జాతీయ జెండాని పట్టుకుని నినాదం చేసుకుంటూ దేశం యొక్క గొప్పతనాన్ని పిల్లలు పాటల మధ్యలో పాడుకుంటూ అందరూ కూడా కాలినాటకన ఇక్కడికి కావలి నడిబొడ్డున ఉంది కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి ఓన్లీ కావలి పట్టణంలో ఉన్న 8th క్లాస్ నుంచి ఓన్లీ పెద్ద పిల్లలు మాత్రం ఇక్కడికి రావడం జరుగుతుంది. 8th నుంచి PG వరకు ఉన్నటువంటి అందరు విద్యార్థులు ఇక్కడికి రావడం కూడా జరుగుతుంది. వారికి అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏదైతే మీరు ఐకానిక్ నిర్ణయం తీసుకున్నారో, సాధారణంగా ఎమ్మెల్యే అయిన తర్వాత రకరకాల ఆలోచన మోడ్తోటి వెళ్తారు ఎమ్మెల్యేలు, కానీ మీరు మాత్రం ఒక అభివృద్ధి అంటున్నారు, ఎజెండా అంటున్నారు. అంటే ఈ ఐకానిక్ ఐడియా వెనక మీరున్నారా, లేకపోతే మరే ఇతరమైనటువంటి ప్రభావం ఏదైనా దీని మీద ఉందా?
ఎమ్మెల్యే అంటే ఓట్లు వేయించుకొని రాజకీయం చేయడమే కాదు, ఇబ్బందులు పెట్టడం, బాధలు పెట్టడం, కార్యకర్తలను కాపాడుకోవడం, సేవలు చేయడం కాదు. ఎమ్మెల్యే అంటే ఉగాది పచ్చడి లాంటి పని చేయగలగాలి. తీపి ఇవ్వాలి, ఒగురు ఇవ్వాలి, చేదు ఇవ్వాలి, అన్నీ పులుపు ఇవ్వాలి, కారం ఇవ్వాలి, అన్నీ చూపిస్తేనే అది ఎమ్మెల్యే. కాబట్టి అభివృద్ధి చేయాలి, సాంస్కృతిక కార్యక్రమాలు చూపాలి, ప్రజలను ఆనందింపజేయాలి, ప్రజలకి ఆహ్లాదమైనటువంటి పార్కులు ఏర్పాటు చేయాలి, అన్ని రకాలైనటువంటి విషయాలు తీసుకురాగలగాలి. అందులో భాగంగానే మేము తొందరలోనే వర్షాలు కురిసిన తర్వాత కావలలో 31,000 చెట్లని తొందరలో నాటబోతున్నాం. అవి కూడా ఆక్సిజన్ ఇచ్చే చెట్లే. ఓన్లీ ఆక్సిజన్ ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ ఇచ్చే చెట్లనే కావలి నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో కూడా మొక్కలు నాటబోతున్నాం. మేము చేసే ప్రతి కార్యక్రమం కూడా కావలి ప్రజల జీవితాల కోసం బాగుండే విధంగా డెవలప్మెంట్ కార్యక్రమాలతో పాటు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఇతరటువంటి సాంఘిక కార్యక్రమాలు, సోషల్ యాక్టివిటీస్ని కూడా కావలిలో అన్ని రంగాలుగా మేము అందరం కూడా అభివృద్ధి చేస్తున్నాం. ప్రజలు దీవెనలు ఉన్నంతకాలం నిరంతరం కూడా కావలిలో ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరుగుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ ఐకానిక్ ఈ గ్యాలరీ ఏర్పాటుకి నా అల్లుడు వినీత్ రెడ్డి, నా కూతురు సంహితారెడ్డి ఇద్దరు దీనికి కారకులు. వాళ్ళ నుంచి ఉద్భవించినది ఈ కార్యక్రమం. వాళ్ళ సలహాల మేరకు, వాళ్ళ ఆలోచనల మేరకు మేము అమృత స్తూపాన్ని కూల్చారు. ఇక్కడ ఏం కడితే బాగుంటుంది అన్నప్పుడు అమృత స్తూపాన్ని ఇంకో ప్లేస్లో కట్టబోతున్నాం. ఇక్కడ జాతీయ జెండాని పెట్టండి, అందరికీ ఐకానిక్గా ఉంటుంది అని చెప్పిన ప్రోత్సహించినటువంటి వాళ్ళిద్దరిదే. అందుకని ఈరోజు మేమందరూ కూడా వాళ్ళిద్దరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మంచి ఆలోచనతో, మంచి మనసుతో, మంచి సలహా ఇచ్చినందుకు వారిద్దరిని కూడా అభినందిస్తున్నా. ఎమ్మెల్యే అంటూ ఒక ఉగాది పచ్చడిలాగా ఉండాలంటూ, ప్రజలకి పులుపు, కారం, అలాగే అన్ని రకాల రుచులు చూపించాలంటూ, అంటే అభివృద్ధితో పాటు మరి యొక్క దేశం మీద ప్రేమానురాగాలతో పాటు వాళ్ళకు సేవాభావం కూడా పెంపొందించాలంటూ కూడా కావ్య కృష్ణారెడ్డి తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర.